నమస్తే, వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. ఈరోజు వీడియోలో యువ టీవీ అమీర్ గారితో ముచ్చట్లు అనమాట. అంటే ఏం లేదండి, అమీర్ గారిది ఒక వీడియో చూశాను. అమీర్ గారు మాటలు కానీ మాట్లాడే విధానం కానీ చాలా చక్కగా ఉంటుంది, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. నాబోటి వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి, కొత్తగా వీడియోలు చేయాలి, కొత్తగా మనం ఏదన్నా ప్రయత్నం చేయాలి అనుకునే వాళ్ళకి ఆయన మాటలు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. ఆ వీడియోలో నేను కొన్ని బాగా నచ్చుతాయి, కొన్ని మాటలు ఏది పార్టీలకు అతీతంగా చేసేటటువంటి మాటలు కొన్ని బాగా ఉంటాయి. బట్ ఈ మధ్య అంటే నేను గత 2-3 సార్లుగా చూస్తున్నటువంటి వీడియోలు వైసీపీ అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారేమో ఆ యువ టీవీ అమీర్ గారు అనిపించేలా ఉన్నాయి. వాస్తవంగా నిజాల్ని మనం ఏదున్నా సరే, అంటే ఈ వేదిక ఏంటంటే చాలామంది చూస్తూనే ఉంటారు, చాలామంది ఈ వేదిక చూస్తూ ఉంటారు. అలా చాలామంది చూసి ఇన్స్పిరేషన్లు పొందేటప్పుడు మనం కొన్ని, అంటే మనకి పూర్తిగా యూట్యూబ్లో చేసే వాళ్ళకి కావచ్చు, లేదా మీకు పెద్ద ఛానల్ కాబట్టి ఏదన్నా సపోర్టెడ్గా కొన్ని డాక్యుమెంటేషన్స్ రావచ్చు, నా వాళ్ళకి రావు. కానీ మీరు నిజాలు నిర్ధారణ చేసుకొని నిజాలు మాట్లాడాలి. అంటే ఏది నిజమో ఏది అబద్ధమో మీకు తెలుసు, తెలియకుండా ఏం లేరు. బట్ వాస్తవాలు మీరు చెప్పినటువంటి వీడియోకి నేను కొన్ని వాస్తవాలు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు తెలియదని కాదు, బట్ నా ఈ చిన్న ప్రయత్నం, నేను మిమ్మల్ని విమర్శనాత్మకంగా ఈ వీడియో చేయట్లేదండి, మీరు తప్పుగా అనుకోవద్దు. ముందుగా అదొక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. నేను ఇది మిమ్మల్ని తప్పుగా మాట్లాడాలనో విమర్శించాలనో ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం లేదు ఎక్కడా కూడా. మీరు దీన్ని మరో రకంగా నెగిటివ్గా తీసుకొని నన్ను కామెంట్ చేయటం, నన్ను బ్లేమ్ చేయటం, ఒకవేళ ఆయన దాకా రీచ్ అయితే ఎవరైనా చూసిన ఆయన అభిమానులు ఎవరైనా ఉంటే నన్ను తప్పుగా అనుకోవద్దు. బట్ కొన్ని మాటల్ని నేను సరిదిద్దే ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేను వాస్తవంగా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తినో లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానినో కాదు. నేను వాస్తవంగా ఇది మాత్రం ముందు చెప్తున్నాను. సరే, అయితే ఈ వీడియోలో యువ టీవీ అమీర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి నేను కొన్ని సమాధానాలు ఇద్దాం అనుకుంటున్నాను. ఇది ఎవరిని కించపరిచే వీడియో కాదు. అమీర్ గారిని దయచేసి అమీర్ గారిని ఎలాంటి ఉద్దేశంతోనూ నేను కించపరిచే మాటలుగా మాట్లాడట్లేదు. నేను ఉన్నది నాకు తెలిసింది మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే, ఇక వివరాల్లోకి వెళ్దాం. వీడియో ప్లే అవుతూ ఉంటుంది, నేను దానికి కౌంటర్ ఇస్తూ ఉంటాను. కౌంటర్ కాదు, నేను సమాధానం చెప్తూ ఉంటాను. దానికి మీరు నిజమా కాదా అనేది మీరే ఆలోచించుకోండి. ఓకే, వీడియో ప్లే అవుతుంది, చూడండి. తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత, జనసేన పార్టీ కేవలం 24 సీట్లకే పరిమితమైన తర్వాత, జనసేన పార్టీ తరపున వీళ్ళు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు అని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తున్న చోట జనసేన పార్టీ నాయకులే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారు, నాదెండ్ల మనోహర్ అమ్ముడుపోయారు అని చెప్పి నాదెండ్ల మనోహర్ మీద దాడికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, గుళ్ళోకి వెళ్ళి అమర నిరాహార దీక్షకు పూనుకుంటున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని నాదెండ్ల మనోహర్ ఈ సీటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు అని డైరెక్ట్గానే విమర్శలు ఇస్తున్నప్పుడు, ఇంత దారుణ స్థితికి పవన్ కళ్యాణ్ ఎందుకు దిగజారిపోయాడు, ఇంత హీన స్థితికి అని హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కూడా లేఖలు రాస్తూ ఉన్నప్పుడు, మొత్తం ఇదంతా డబ్బుల చుట్టే, డబ్బులకు అమ్ముడుపోయారు, లేకుంటే ఈ మొత్తం విమర్శలన్నీ దీని చుట్టే జనసేన నాయకులే చేస్తూ ఉన్నప్పుడు, తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నప్పుడు, ఇదంతా కూడా నిజమని చెప్పి కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నమ్ముతూ ఉన్నప్పుడు, నాదెండ్ల మనోహర్ మీద వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు, సో వీళ్ళ ఆగ్రహాన్ని ఎలా చల్లార్చొచ్చు అని ఆలోచించినటువంటి వీళ్ళ టీం ఒక కొత్త నాటకాన్ని తెర మీదకి తీసుకొని వచ్చింది. ఆ నాటకం పేరే జనసేన పార్టీ కోసం, పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఖర్చుల కోసం పవన్ కళ్యాణ్ ఇంటిని అమ్మేశారు అని. దానికి ఊరు పేరు లేనిది ఏదో ఒకటి యూట్యూబ్లోకి ఏదో ఛానల్ స్క్రీన్ పట్టుకొని ఊరు పేరు లేనాడు కొత్తగా ఈ ప్రచారం చేయడం కోసమే అది పుట్టినట్టుంది, ఆ స్క్రీన్లో రెడీ చేసినట్టున్నారు. దాన్ని పట్టుకొని మళ్ళీ జనసేనలో ముఖ్య నాయకులు ట్వీట్లు పెడుతూ, ఇటువంటి వాళ్ళ మనం అమ్ముడుపోయారన్నది, ఇటువంటి వాళ్ళ మీదమా మనం ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నది అని
ఇంకా పాపం ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు అమాయకులు, వాళ్ళకు అది నిజమా అబద్ధమా అని చెప్పి దాన్ని క్రాస్ చెక్ చేసే అంత తెలివితేటలు కూడా ఉంటాయని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే ఇల్లు అమ్మాడంట అంటే ఎక్కడున్న ఇల్లు అమ్మాడు, ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగింది, ఎవరికి అమ్మారు, కనీసం ఇవైతే ఉంటాయి కదా. అమ్మినట్లు అదిగో ఏ పత్రికల్లో అయినా ప్రధానంగా వచ్చిందా? ఏముండవు అసలు. ఏ ఇల్లు అమ్మిండు? ఇదంతా ఏంటి? ఒక సింపతి డ్రామా. సో కొందరినైనా అమ్ముడు పోయారు అనే ప్రచారాన్ని నమ్ముతున్న కొందరినైనా జస్ట్ హోల్లో ఉంచుకోవడం. అబ్బో పాపం పవన్ కళ్యాణ్ అని సింపతి డ్రామా. ఎవడు కనుక సొంత ఆస్తులని రాజకీయాలు చేసాడు అవ్వలేడు. మీరు కూల్ ప్రశాంతంగా ఉండండి. పైపెచ్చు మీరు చాలా బాగా మాట్లాడారు అమీర్ గారు. జనసేన సైనికులు అనుకుంటున్నారు, లేదా హరిరామ జోగయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకొకటి అబ్బో చాలా బాగా మాట్లాడారు. యాక్చువల్గా మీ మాటలు ఆవేశంతో ఉన్న వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అనేది నా అభిప్రాయం. జనసేన పవన్ కళ్యాణ్ గారు సొంత ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తున్నారు అని ఏదో కల్లబొల్లి మాటలు చెప్తున్నారనో ఇంకోటనో మీరు చెప్తున్నారు. మీరు ఇంకొకటి కూడా అన్నారు, జనసేన సైనికులు పిచ్చోళ్ళు పాపం ఏదైనా నమ్మేస్తారని. అవును, నమ్మేస్తారు. ఎవరు చెప్పినా నమ్మేస్తారు. మీరు చెప్పినా నమ్మేస్తారు, నేను చెప్పినా నమ్మేస్తారు, ఎవరు చెప్పినా నమ్మేస్తారు. పాపం వాళ్ళు ఆలోచించుకునే అంత ఆలోచన శక్తి వాళ్ళల్లో ఉంటే ఇంత గొడవ చేయరు కదా. మీరు చెప్పారు కదా, ఏ నాయకుడు ఎవరు కూడా ఎలక్షన్స్ కోసమో ఇంకొకటి కోసమో ఆస్తులు అమ్ముకోరు, తన సొంత ఆస్తిని ఎవరు ఖర్చు పెట్టరని. నిజంగా ఫూల్స్ అండి జనసేన వాళ్ళు. ఎందుకంటే ఏదైనా నమ్మేస్తారు. మీరు అన్నారు కేవలం 24 సీట్లు వచ్చిన వేళ ఇలా అమ్ముడు పోయారని జన సైనికులే అంటున్నారు, జనసేనలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులే అంటున్నారు. ఆ నాయకులకి తెలీదా 2019 ఎలక్షన్లలో వచ్చినటువంటి జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ ఎంత, పర్సంటేజ్ ఎంత? ఆ పర్సంటేజ్ ఆ ఓటు బ్యాంక్ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో ఉందా పార్టీ అనేది ఆ నాయకులకి తెలీదా? జనసేన పార్టీ వాళ్ళకి తెలీదా? తెలీదండి. ఎందుకంటే మీలాంటి కొంతమంది చెప్పేటటువంటి మాటలు విని మోసపోతుంటారు కదా. మీకు 24 సీట్లు అని రెచ్చగొట్టే విధానమైనటువంటి మాటలు వింటూ ఉంటారు. మీరు కేవలం ఇంతే అమ్ముడు పోయాడని చెప్పే మాటలకి వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళకి జనసేన సైనికులకు తెలియదండి, ఆలోచన శక్తి లేదు. వాస్తవంగా అంత ఆలోచన శక్తి ఉంటే మీరు చెప్పినట్లు ఎవ్వరూ రాజకీయాలకి సొంత డబ్బు ఖర్చు పెట్టరని మీరే చెప్తున్నారు. కానీ మీకు కూడా తెలీదా? పవన్ కళ్యాణ్ గారు తనకి సినిమాలో వచ్చినటువంటి రెమ్యూనరేషన్కి, ఆ పంటలు సరిగా పండగ ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలకి తనకు వచ్చినటువంటి రెమ్యూనరేషన్ చెక్కులు అందజేశారని మీకు తెలీదా? తన సొంత ఖర్చుతోనే పార్టీని ఇప్పటి వరకు కూడా గత 10 సంవత్సరాలుగా పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా సొంత ఖర్చుతోనే నడుపుతున్నారు అన్న సంగతి మీకు తెలీదా? ఎలాంటి పార్టీ ఫండ్ లేకుండా. జనసేన నాయకులకి తెలీదా? ఆ హరిరామ జోగయ్యకి తెలీదా? హరిరామయ్య జోగయ్య ఏదన్నా పార్టీ కార్యకలాపాలలో పార్టీ ఫండ్ గానో ఏదన్నా ఇచ్చారా? తన సొంత ఆస్తి ఖర్చు పెట్టారా? ఇప్పుడు అన్ని విమర్శిస్తున్నటువంటి హరిరామ జోగయ్యకి ఇవన్నీ తెలీదా? మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో ఓట్లు అంటే ఎలక్షన్ కోసం కొంత ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, కనీసం మీటింగులకు వచ్చినటువంటి అభ్యర్థులకి కనీసం భోజనాలు పెట్టే సౌకర్యమైనా కల్పించాలి అంటే మనం కొంత ఖర్చు పెట్టాలి అన్నదాన్ని వక్రీకరించి మీలాంటి వాళ్ళు చాలామంది చేసినటువంటి దుష్ప్రచారాల్ని నమ్మినటువంటి జన సైనికులకి కొద్దిగైనా మైండ్ ఉందా? మీరు చెప్పారు కదా వాళ్ళు అంత ఆలోచించుకోలేరు, ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోలేరని. ఫ్యాక్ట్స్ చెక్ చేసుకుంటే ఏ నాయకుడైనా సరే తన సొంత ఆస్తిలోని తను కష్టపడి, అంటే సినిమాలు కూడా కష్టపడి తీస్తారండి, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తుల్ని వచ్చినటువంటి డబ్బుని పార్టీ కోసం పార్టీ పరంగా ఖర్చు పెడుతూ రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళకి కొంత సహాయాన్ని అందజేస్తూ తిరిగిన సంగతి మీకు తెలీదా? జనసేన వాళ్ళకి తెలీదా? ఎవరైనా తన అభిమాన నాయకుడు సీఎం అవ్వాలనో ఇంకోటి అవ్వాలనో అనుకోవచ్చు.
వాళ్ళ మైండ్ స్టేజ్ అక్కడ దాకే ఆగిపోయారు. వాళ్ళకి అర్థమయ్యేటట్లు వివరంగా చెప్పవలసిన బాధ్యత మీలాంటి వాళ్ళ మీద లేదంటారా? ఇంకా విమర్శించి రెచ్చపోయి అలా రెచ్చిపోతున్న వాళ్ళని 24 సీట్లే తీసుకున్నారు, అమ్ముడుపోయారు అనుకుంటున్న వాళ్ళని ఇంకా రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడటం అవసరం అంటారా? తను అమ్ముకుంటున్నాడో లేదో, కాగితాలు ఎక్కడున్నాయో లేదో ఇవన్నీ తెలియదు. ఎవరో ఏదో రాశారు అని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ అది నిజమేమో తెలియదు కదా, నీకు నాకు అయితే తెలియదు కదా. ఇంకొకటి, మీరు ఈ వీడియో మొత్తం ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరు ఈ వీడియోలో పలానా చోట గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నాడు, సంపాదించుకుంటున్న ఆస్తి 100% పంచిపెట్టాలని చెప్తున్నారా ఏంటి మీరు? వాళ్ళ భార్య పిల్లల కోసం, కొంత పిల్లల చదువుల కోసం దాచుకున్నది కూడా రైతు కుటుంబాలకు పంచారు కదా. మరి ఇల్లు లేకుండా రోడ్డు మీద నిలబడండి, అక్కడ నిలబడ్డాడంట తెచ్చుకోండి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, బెంగళూరులో ప్యాలెస్లు కావచ్చు, పులివెందుల్లో ప్యాలెస్లు, కడపలో ఎక్కడైనా సరే ఉన్నాయి కదా 5-6 ప్యాలెస్లు. అవన్నీ కూడా ఎవరి ధనంతో కట్టారండి? లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు అప్పట్లో ఆస్తులు అమ్మేసినటువంటి చరిత్ర కాదా? మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఇది మీరు మాట్లాడరా? సరే, అవన్నీ అబద్ధాలు. ఏదైతే ఆస్తి అమ్ముతున్నాడు, ఆస్తి అమ్మేసి ఎలక్షన్లో పోటీ చేస్తున్నా అంట అని మీరు వ్యంగ్యంగా మాట్లాడారు కదా. మీరు వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు నిన్నటికి నిన్న ఆ కుప్పంలో హైంద్రినీవా ఆ కాలంలో నీళ్ళు వదిలినట్టు సెటప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కపట డ్రామాని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు పార్టీ పక్షపాతి కాకపోతే, ఒక పార్టీకి పక్షపాతిగా మాట్లాడి ఉండకపోతే మరి దీని మీద మీరెందుకు వీడియో చేయలేదు? అంటే మీరు వైసీపీకి కోవర్ట్గా పనిచేస్తున్నారా అనేది నేను అనటం లేదు, అనిపిస్తుంది అలాగా. లేదు అంటే మీరు నిన్నేదో వచ్చినటువంటి వార్తని పట్టుకొని ఇప్పుడు వీడియో చేశారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అది నిజమా కాదా పవన్ కళ్యాణ్ గారి మీద అనేది తర్వాత విషయం. జగన్మోహన్ రెడ్డి గారిది నిరూపితమై కుప్పంలో కృష్ణా జలాల డ్రామా, కపట డ్రామా ఆడాడు అని నిరూపితమై కళ్ళకు కట్టినటువంటి సన్నివేశాలు కూడా మన దగ్గర ఉంటే అవి పట్టుకొని మీరు ఎందుకు మాట్లాడాలా? అంత నీతి నిజాయితీగా మాట్లాడే యువ టీవీ అమీర్ గారు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఏదో ఆయన అమ్ముకున్నాడా లేదా తర్వాత మ్యాటర్, ఆయన కష్టపడి చేసినటువంటి సినిమా డబ్బులు ఇవ్వలేదా, లేదా పార్టీ ఫండ్కి వచ్చినటువంటి చెక్కుల్ని రిటర్న్ చేయలేదు, ఎందుకంటే ఆ చెక్కుల ద్వారా వాళ్ళు ఏదో సీట్లు ఆశిస్తారని. నిజంగా డబ్బులకి అమ్ముడుపోయే వ్యక్తి అయితే ఆ చెక్కులు తీసుకుని ఆ చెక్కులు ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ స్వలాభం కోసం ఏదైనా చేసి పెడతారు కదా, వాళ్ళకి ఏదైనా సరే ఒక పదవిని అప్పచెప్తారు కదా. మరి ఈ మాత్రం కామన్ సెన్స్ ఆలోచన లేకుండా జన సైనికులు ఆవేశపడుతుంటే వాళ్ళకి నచ్చజెప్పేలా మీలాంటి వాళ్ళే చెప్పాల్సినటువంటి తీరు పెట్టుకొని ఈ రకంగా మీరు మాట్లాడటం అనేది ఎక్కడా కూడా సంస్కారవంతంగా అనిపించటంలా, విమర్శనాత్మకంగానే ఉంది. ఆయన ఆస్తుల్ని మొత్తం అమ్మేసి చేస్తున్నాడు అంటల్లా. ఏదో ఒక గెస్ట్ హౌస్ ఏదో ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల్లో అమ్ముకోవచ్చు, అందులో తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారి లాగా కపటమాయ చేయట్లేదు, 1,00,000 కోట్లు బటన్ నొక్కుతున్నానని చెప్పి మోసం చేయట్లేదు. అమీర్ గారు, మీరు చేసే వీడియోలు బాగుంటాయి, బట్ పార్టీలకు అతీతంగా చేసినవి మాత్రమే బాగుంటాయి. ఇలా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేయకండి. జన సైనికులారా, ఎవరో ఏదో చెప్పారని ఏదో మాట్లాడుతున్నారని మీరు రెచ్చిపోతే మీ విలువలు లేనట్లే వాస్తవంగా. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన నాటి నుంచి ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్క సామాన్యుడికి తెలుసు. ఎవరు అండగా లేని రోజుల్లో సైతం తానొక్కడే తిరిగి కష్టపడ్డాడు. కష్టపడలేదా? నిన్నే కష్టపడ్డా లేదా? కష్టపడి తిరిగాడు. రైతుల కుటుంబాలని ఆదుకోవటానికి తన సొంత డబ్బుని ఖర్చు పెట్టాడు. ఇవన్నీ చేయలేదా? మళ్ళీ ఈ పెద్ద మనిషే యువ టీవీ అమీర్ హైపరాది గారు ఏదో మాట్లాడారని దాని మీద కూడా మాట్లాడినటువంటి వ్యక్తి.
అంటే ఇతను వైసీపీ కోవట్ కాదా? జనాలు నిజాలు ఆలోచించుకోండి ఒక్కసారి. ఎందుకంటే ఎవరు కరెక్ట్గా ఉన్నారు? బటన్ నొక్కి అన్ని మాయలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డిని సమర్థించేటటువంటి ఇలాంటి వాళ్ళ మాటలు మీరు వింటే ఇంకా మన రాష్ట్రం, ఇతను చదువుకున్న యువకుడే, చదువుకున్న కనీసం నాలెడ్జ్ లాగా మాట్లాడట్లా. చాలా బాగా మాట్లాడాడు, చక్కగా ఇన్స్పిరేషనల్గా మాట్లాడుతున్నాడు. కానీ ఇలాగా ఒక తప్పుని సమర్థించుకుంటూ లేనిదాన్ని ఇప్పుడు రెచ్చిపోతున్నటువంటి వాళ్ళు ఇంకా రెచ్చగొట్టేటటువంటి మాటల్ని ఇతను మాట్లాడటం అనేది నాకు బాగా అనిపించలేదు. ఎంత ఓటు బ్యాంక్ వచ్చింది జనసేనకి, ఆ ఓటు బ్యాంక్ పెట్టుకొని 50-60 స్థానాలు పెట్టుకుంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే 50-60 స్థానాలు తీసుకుంటే కనీసం ఓడిపోతే, సపోజ్ ఎక్కువ స్థానాలు గెలవలేకపోతే జనసేన అప్పట్లో ఓడిపోయినట్లే, ఓటు బ్యాంక్ అనేది పోతుంది, ఆ పరంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవచ్చు అనే కుట్రతోటే జనాల్ని రెచ్చగొడుతున్నారు. ఇది ఒక్కటే అర్థం చేసుకుంటే అందరం బాగుంటాం, అందరిలో మనం ఉంటాం. థ్యాంక్ యూ. జై హింద్.